ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. హోంమంత్రి అనితపై ప్రశంసల జల్లు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు, చిన్నారులు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హోంమంత్రి అనిత నేతృత్వంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పటిష్ట శాంతి భద్రతలు కల్పిస్తామంటూ తాము మాట ఇచ్చినట్టే అదృశ్యమైన మహిళలు, బాలికల జాడను కనిపెట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రయత్నిస్తోందన్నారు. మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గతంలో శాంతి భద్రతల విషయంలో అనిత తీరును తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యావశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానే హోం మంత్రి పదవి తీసుకుంటానని, హోం తానే తీసుకుంటానని కూడా ఆ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. ఏదైతే హోం మంత్రి అనిత అనిత చేస్తున్న పరిస్థితి ఉంది, ఏదైతే హోం మినిస్టర్ పదవి, హోం పదవి పోలీసులను గాని ప్రజలను గాని పటిష్టంగా ఉంచడానికి, అలాగే ప్రజలు పటిష్టంగా ముందుకెళ్ళటానికి, అలాగే ఎవరైతే ఆ చెడు మార్గాన్ని పోతున్నారో వారిని మందలించి మంచి మార్గాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని, ఆవశ్యకత ఉందని, దాన్ని హోంమంత్రి పట్టించుకోవటం లేదని, కాబట్టి తానే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా హోంమంత్రి అనిత పాటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అవాక్కైపోయింది. చంద్రబాబు నాయుడు కూడా అవాక్కైన పరిస్థితి ఉంది. 2 రోజులు దాటక మునిపే ఇరువురిని కూడా కూర్చోపెట్టి మాట్లాడిన పరిస్థితి అయితే చంద్రబాబుకు నెలకొనుంది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత ముగ్గురు కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ అనిత బయటకు వచ్చి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటంలో తప్పులేదు, దాని యొక్క పర్యవసానం ఏదో నాకు తెలుసు కాబట్టి ఆయన అలా మాట్లాడటంలో తప్పులేదన్నారు. అలాగే మంత్రి నారాయణ మీడియా సమావేశం పెట్టి అతను ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రితో సమానం, వారి ఇరువురు ఏ శాఖ గురించి అయినా మాట్లాడొచ్చు, ఏ శాఖ అయినా తీసుకుంటాననొచ్చు, ఆ ఎన్డీఏ కుటుంబంలో వాళ్ళిద్దరికి ఆ రైట్స్ ఉన్నాయంటూ కూడా నారాయణ పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 10-15 రోజులు దాటిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో 1-2 సందర్భాల్లో హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఇరువురు కూడా కలిసి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్, అనిత ఇద్దరు మాట్లాడుకుంటున్నారని కూడా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నేడు మరలా యూటర్న్ తీసుకున్నారు. నిన్న అసెంబ్లీలో ఏదైతే హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో అరాచకం జరిగింది, 1000 మంది మహిళలు మిస్ అయిపోయారు, మిస్ అయిన మహిళలను పట్టించుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఆవేశంగా మాట్లాడారు. అలాగే ఏదైతే స్పీకరు ఆగు అన్న సమయంలో కూడా నేను ఆగలేను అధ్యక్ష, ఖచ్చితంగా ఇది నేను పూర్తిగా చెప్పాల్సిందే, పూర్తిగా మాట్లాడాల్సిందే అన్నట్టు ఆవేశభరితంగా వైసీపీ మీద దాడి చేస్తూ కూడా తిరిగి ప్రతివాదిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే నిన్న అసెంబ్లీలో అనిత మాట్లాడటం, అలాగే ఏదైతే మిస్ అయిన మహిళలందరి గురించి కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయటం, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయిన 30,000 మంది గురించి కూడా రేపటి నుంచి ఆ 30,000ని వెతికి తీసుకురావడానికి పనులు మొదలు పెడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరొకసారి స్పందించారు. అనిత విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఏదైతే తానేటి అనితపై ప్రశంసలు జల్లు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో మిస్ అయిన 30,000 మంది మహిళలు, చిన్నారులు వారందరినీ కూడా అనిత తీసుకురావటానికి ఆ కంకణం కట్టుకుంది. ఆ కంకణాన్ని మనం అభినందించాలా, శభాష్ అనిత అంటూ కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హోంమంత్రి అనిత నేతృత్వంలోనే పోలీసులు బాగా పనిచేస్తున్నారని కూడా ఆయన కితాబు ఇచ్చిన పరిస్థితి. 10 రోజుల క్రితం పోలీసులు పనిచేయట్లేదు, హోంమంత్రి పనిచేయట్లేదు, తను హోం తీసుకుంటే మీ పరిస్థితి ఏందంటూ కూడా ఒక పక్క పోలీసులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. పోలీసులు అరెస్టులు చేయట్లేదు, గట్టిగా నిలబడట్లేదు, దొమ్మీలు దోపిడీలు ఎక్కువైనట్లు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్న పరిస్థితి ఉంది. 10-15 రోజుల్లోపే మరలా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులు బాగా పనిచేస్తున్నారంటూ కూడా మరలా యూటర్న్ తీసుకుని కితాబు ఇచ్చిన పరిస్థితి. అలాగే ఏదైతే పటిష్ట శాంతి భద్రతలు కల్పిస్తామంటూ తాము మాట ఇచ్చినట్లే అదృశ్యమైన మహిళలందరూ కూడా బాలికల జాడను కనిపెట్టేందుకు
స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రయత్నిస్తుందని కూడా ఆయన ప్రజలకు తెలియపరిచారు. అలాగే 30,000 మందిని వెనక్కి తీసుకురావడానికి టాస్క్ ఫోర్స్ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తూ మహిళల కోసం వెతుకులాట ప్రారంభించిందని కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి గుర్తు చేశారు. అలాగే ఆ గతంలో శాంతి భద్రతల విషయంలో అనిత తీరును తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ యూటర్న్ తీసుకున్నారని కొంత మేరకు చర్చ జరుగుతుంది. ఆ చర్చ కాస్త రద్దవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని యువకులు మొత్తం కూడా ఆ పట్టణాలు అలాగే ఆ గ్రామాలు సురక్షితంగా ఉంచాలని అది ఆంధ్రప్రదేశ్ పౌరుల మీద ఆధారపడి ఉందంటూ కూడా ఆయన కొంత మేరకు ఆ యూత్ కి చెప్పే ప్రయత్నం చేశారు ట్విట్టర్ లో. అలాగే ఏదైతే శాంతి భద్రతల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులు జాగ్రత్తగా ఉండాలి, శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం యూత్ మీద కూడా ఉందంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే 15 రోజుల క్రితం మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట తీరు 15 రోజుల తర్వాత పూర్తిగా మారిపోయినట్టు కనపడతా ఉంది. 15 రోజుల క్రితం ఎవరైతే హోంమంత్రి అనితను అలాగే పోలీసు శాఖను రెండింటిని కూడా ఆయన పెద్ద ఎత్తున తప్పు పట్టిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వచ్చిన 100 నుంచి 120 రోజుల్లోపే ఆ హోంమంత్రిని టార్గెట్ చేయటం, అలాగే పోలీసులను టార్గెట్ చేయటం, పోలీసుల పనితీరు బాగలేదు, హోంమంత్రి వాళ్ళకి ఎందుకు పోలీసులకు గట్టిగా చెప్పి పని చేయట్లేదు అన్న పవన్ కళ్యాణ్ 15 రోజుల తర్వాత మహిళలు మిస్ అయిన 30,000 మంది కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టారు. అలాగే ఎన్డీఏ కుటుంబంలోని తరపున పనిచేస్తున్న పోలీసులు బాగా పనిచేస్తున్నారంటే కూడా కితాబు ఇవ్వటం పట్ల ఒకసారిగా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారనే చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదలైంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. హోంమంత్రి అనితపై ప్రశంసల జల్లు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు చిన్నారులు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హోంమంత్రి అనిత నేతృత్వంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. పటిష్ట శాంతి భద్రతలు కల్పిస్తామంటూ తాము మాట ఇచ్చినట్లే అదృశ్యమైన మహిళలు బాలికల జాడను కనిపెట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రయత్నిస్తోందన్నారు. మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గతంలో శాంతి భద్రతల విషయంలో అనిత తీరును తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.